హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మిరియాల రసం. ఈ మిరియాల రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. జలుబుకి అయితే వీలైనంత తొందరగా దక్కుతుంది. మిరియాల రసం వల్ల జలుబు కానీ జ్వరం కానీ చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడైతే 100 గ్రామ్ చింతపండు తీసుకున్నాను. ఓసారి వాష్ చేసి మళ్ళీ అదే వేరే నీళ్ళలో ఇలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఉప్పు వేయడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది. వేరొక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద జీలకర్ర బాగా చిట్లేంత వరకు వేయించుకోవాలి. ఇలా జీలకర్ర బాగా చిట్లిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి, కొద్దిగా కొత్తిమీర, మీకు నచ్చితే కరివేపాకు కానీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను జీలకర్ర మిరియాలు మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా అయితే తొందరగా పేస్ట్ బాగా అవుతుంది. చూడండి, ఇక్కడ ఫైన్ పేస్ట్ మాది అయింది కదా. ఈ పేస్ట్ని మొత్తం అంతా నేను ఈ చింతపండు నీళ్ళల్లో వేసుకొని బాగా ఒకసారి అంతా మెదిపి చింతపండుని అలాగే ఉంచాలి. మళ్ళా తర్వాత ఇక్కడ నేను 4 టమాటాకాయలు మీడియం సైజు, 1 ఉల్లిపాయను తీసుకున్నాను. అవి వచ్చి తర్వాతకి అవి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒకసారి బాగా మళ్ళీ మెదిపి ఆ చింతపండు తొక్కనంతా పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా తర్వాత గింజలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటా వేసుకొని బాగా మెత్తగా వేయించుకోవాలి. చూడండి, ఇలా టమాటా వేసిన తర్వాత సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను. టమాటా తొందరగా వేయడానికి కొద్దిగా ఉప్పు వేసాను. టమాటా కొద్దిగా వేగినాక 5 లేదా 6 ఎండుమిర్చి బాగా 2 తుంటలుగా కట్ చేసుకొని 3 లేదా 4 వెల్లుల్లిపాయ పొట్టు తీసి అలాగే వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 పచ్చిమిరకాయ చీలికలు నిలువు కట్ చేసుకొని బాగా మెత్తగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మెత్తగా అయిపోయింది కదా. కొద్దిగా ఇంగువ నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, మీరు కావాలంటే స్టార్టింగ్లో వేసుకోండి. వేసి మెత్తగా బాగా వేయించుకోవాలి. టమాటా బాగా మగ్గాలి. టమాటా బాగా మెత్తగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది చింతపండు రసంలో ఆ చింతపండు నీళ్ళన్నీ ఇందులో వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు ఇలా వేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు, లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో చింతపండు నానబెట్టేటప్పుడు వేసాను ఉప్పు, మళ్ళీ టమాటా మగ్గేటప్పుడు వేసాను. రుచికి సరిపడంత ఇప్పుడు వేసాను. మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. చూడండి, చిక్కబడింది కదా కొద్దిగా రసము. ఒక 10 మినిట్స్కి అంతా ఇలా అయిపోతుంది రసం. బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.